సొంత ఇల్లు జాగా లేని పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కల నెరవేరుతుందని ప్రభుత్వ వాది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో దాదాపు 144 మంది అర్హత కలిగిన వారికి బస్ డిపో పక్కన ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థలాలలో పట్టాలు ఇస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో నిర్మించి నిరుపయోగంగా మారిన ఇండ్లను పేదలకు పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇళ్లను పేదలకు ఇవ్వండి అని డిమాండ్ చేసి ధర్నాలు చేస్తే వారు ఎవరూ పట్టించుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకొని పనులను ప్రస్తుతం ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. బస్ డిపో పక్కన ఉన్న నిర్మాణాలకు 7,63,00,000 మంజూరు అయ్యాయని, 2 కోట్లు ఖర్చు పెట్టగా మిగిలిన 5 కోట్లను 144 మందికి పంచుతూ నిర్మాణాలు పూర్తి చేస్తామని, 12 బ్లాకులలో G+2తో 144 ఇండ్లు ఉన్నాయని, 10 సంవత్సరాలుగా పేదలకు ఇండ్లు ఇవ్వలేదు అని సందర్భంగా విమర్శించారు. పేదల కళ్లల్లో ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లతో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయని, పేద ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి గెలవడం ఖాయం అని సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. వేములవాడ పట్టణంలో అడుగు స్థలం లేకుండా, ఇల్లు లేకుండా సొంతింటి కల నెరవేర్చడానికి కోసం గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఇందిరమ్మ రాజ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గృహ నిర్మాణ శాఖ మాధ్యుల సహకారంతో 144 మందికి అడుగు స్థలం లేకుండా, సొంతిల్లు లేకుండా కిరాయి ఇండ్లలో ఉంటున్నటువంటి వారికి పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. చాలామంది పేదలు ఆనంద బాష్పాలు వాళ్ళు డ్రాలో తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు సొంతింటికి సంబంధించినటువంటి డ్రాలో నెంబర్ రాగానే ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇది కదా పేదల ప్రభుత్వం చెప్తూ వారు ధన్యవాదాలు చెప్తుంటే ఒక ఆత్మ సంతృప్తి కలుగుతూ ఉంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో శాఖ దగ్గర, అపెక్స్ కమిటీ దగ్గర కూడా మన ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నటువంటి సందర్భం ఈరోజు గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు నిజం నిలకడ మీద తెలుస్తుందని ఆ రోజు మా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, వారిపైన విచారణ జరుపుతామని చెప్పని ఇచ్చిన మాటకు ఈరోజు విచారణ జరుపుతున్నాం. ఆ విచారణలో దోషులను తేలుతుంది. అన్ని వేళ్ళు ఒకే వైపు చూపుతున్నాయి. ఏ విచారణ జరిగినా ఒకే వైపు చూపుతున్నాయి. ఆ రోజు నాకు మాటలు బాగా గుర్తున్నాయి. కేసీఆర్ గారు నా మెదడు రంగరించి కాలుష్యం కట్టాను. ఈరోజు విచారణ పోతే నాకేం తెలియదు, అందరు అధికారులు చెప్పిందే చేసిన అంటాడు. క్యాబినెట్లో ఆమోదం ఉందంటాడు. అసలు క్యాబినెట్లో ఆమోదం లేదని చెప్పి పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తాను. ఎన్ని అబద్ధాలు అంటున్నా. అబద్ధాలు ఆడే హరీష్ రావు గారికి తోడుగా అబద్ధాలు ఆడే మామ కేసీఆర్ కూడా తోడై ఈరోజు కేటీఆర్ గారు పిచ్చి ప్రేలాపళ్ళు ఏం మాట్లాడుతున్నాడు. కవితో కొత్త దుకాణం తెరిచి ఈరోజు ఆనాడు ఆ నలుగురే, ఇప్పుడు గా నలుగురే. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సామాజిక న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పిన భావన